వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కేరళ స్టోరీస్ 1, కేరళ స్టోరీస్ 2 ట్రైలర్ కూడా వచ్చేసింది. లవ్ జిహాద్ అనేది అబద్ధం కాదు, దానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. బలైపోయిన ఎంతోమంది హిందూ ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పినా కూడా ఆడపిల్లలు అమాయకంగా వాళ్ళు చెప్పే మాయమాటలకు పడిపోతున్నారు. అలానే మాయమాటలో పడిపోయి ఏం చెయ్యాలో తెలియని ఒక దుస్థితిలోకి వచ్చి ప్రాణం తీసుకుంది ఓ అమ్మాయి. ఇది ఎక్కడోనూ కేరళలోనూ, అస్సాంలోనూ, పశ్చిమ బెంగాల్లోనూ కాదు జరిగింది, మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిలో. నిజంగా కూడా ఈ లవ్ జిహాద్కి సంబంధించి ఎంత పోరాటం చేస్తున్నా, లవ్ జిహాద్ బారిన పడకుండా అమ్మాయిల్ని రక్షించుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా, రోజు ఎక్కడో ఒక దగ్గర లవ్ జిహాద్కి ఒక అమ్మాయి బలైపోయిందనే వార్తల్ని వింటుంటే చాలా చాలా బాధాకరంగా ఉంది. అంతేకాదు, మీకు తెలుసా, దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 14 లక్షల మంది ఈ లవ్ జిహాద్కి బలై చనిపోతున్నారు. 14,000 మంది 14 లక్షల మంది లవ్ జిహాద్కి బలై చనిపోతున్నారు అంటూ ఒక సర్వే రిపోర్ట్ కూడా చెప్తోంది. మరి ఇప్పుడు తాడేపల్లిలో జరిగిన సంఘటనకు సంబంధించి తాడేపల్లి పొలకంపాడులో నివసిస్తున్న డిగ్రీ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కారణం ఏంటో తెలుసా? రహీం అనే వ్యక్తితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. దాంతో ఫోన్లో వేధింపులు చేయడం మొదలుపెట్టాడు. దానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు బయట పెడతానని బెదిరించడం. ఆ బెదిరింపులకు తనకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులకు రాత్రైతే ఆ విషయాన్ని చెప్పింది, కానీ రహీం నుంచి ఎలా బయటపడాలి అనేది తనకు అర్థం కాలేదు. తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. రహీం ఫోటోలు కనుక బయట పెడితే తనతో పాటు తన తల్లిదండ్రుల పరువు కూడా పోతుంది అనుకుందో ఏమో ఆ చిన్నారి. ఆ తల్లి తెల్లారేసరికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు చెప్పి శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఉరేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి అయితే దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఒక విషయం చెప్తాను చూడండి, లవ్ జిహాద్ గురించి ప్రతి హిందూ ఆడపిల్ల అప్రమత్తంగా ఉండాలి. ఏ స్నేహాన్ని నమ్మకండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే మీ తల్లిదండ్రులతో పంచుకోండి. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉన్నారు, షీ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళతో పంచుకోండి, వాళ్ళ తాట తీస్తారు. కానీ మీ ప్రాణం తీసుకొని పిరికి వాళ్ళలాగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళకండి. మీ దారిలో ఇంకో అమ్మాయి వస్తుంది. అదే మీరు నిజంగా నిలబడి పోరాడి ఇలా లవ్ జిహాద్ చేసిన ఏ మూర్ఖుడికైనా శిక్ష పడేలాగా చేయగలిగితే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకొక అమ్మాయి బయటకు వస్తుంది. దాని ద్వారా ఈ లవ్ జిహాద్ని చాలా వరకు అరికట్టవచ్చు. దేనికైనా ప్రాణం తీసుకోవడం అనేది పరిష్కారం కాదు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి, ఒక అమ్మాయి పోరాడుతున్న పోరాటానికి మద్దతుగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.